యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు రాశి మారుతున్నటువంటి సందర్భంలో జాతకునికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? శుక్రుడు శుభగ్రహము కాబట్టి శుక్రుడి యొక్క సంచారము తద్వారా కలిగేటువంటి ఫలితాలు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి మనిషి కూడాను జీవితంలో సుఖమయమైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి శుక్రుడి యొక్క అనుగ్రహము అంటే మన జన్మ జాతకంలో శుక్రుడు మంచి స్థానాలలో ఉండడము, గోచార రీత్యా మంచి స్థానాలలో శుక్రుడు సంచరించడము, ఇది చాలా ఆవశ్యకమైనటువంటి విషయం. కనుక శుక్రుడి యొక్క ఫలితం పైన మనము ఫోకస్ పెడదాం. శుక్రుడు ముఖ్యంగా మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు జాతకంలో లేదా గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే శుక్రుడు ముఖ్యంగా మనకు సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహం. అదేవిధంగా సంతోషము జీవితంలో ఉండాలి అనంటే కొంతవరకు ధనం కూడాను మనకు ప్రాప్తమై ఉండాలి, అంటే సంప్రాప్తం కావాలి. దానికి కూడాను కారకుడు శుక్రుడు, వివాహ కారకుడు శుక్రుడు, దాంపత్యము అన్యోన్యముగా ఉండడానికి అన్ని విధాలుగా సహకరించేటువంటి గ్రహము శుక్రగ్రహము. ప్రేమ వ్యవహారాలు, వాహనాల విషయం మూలకంగా మనకు సంతృప్తి జీవితంలో పొందడము, స్త్రీల విషయంలో మనము సంతోషంగా ఉండడము, స్త్రీల మూలకంగా మనకు పనులు నెరవేరడము, విలాసవంతమైనటువంటి జీవితం గడపడము, ఒప్పందాలు చేసుకోవడం, ఆర్థిక ఒప్పందాలు కానివ్వండి, పని విషయంలో ఒప్పందాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడాను శుక్రుడు కారకుడు అన్నమాట. అంతేకాకుండా జీవితంలో ఆనందము, శృంగారము, అలంకారము, వ్యాపార విషయంలో లాభాలు, ఇవన్నిటికీ కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క గోచారము ఎలా ఉంది, అన్ని రాసులకు, ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది అనేటువంటి విషయం మనము తెలుసుకుందాం. మీనరాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. శుక్రుడు 14 మే 2026 నుండి 8 జూన్ 2026 మధ్యకాలంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు, మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు. మీనరాశి అధిపతి గురువు. శుక్రుడి యొక్క గోచారం మనం చూస్తున్నాం గనక గురువు శుక్రులు శత్రుగ్రహాలు. అయితే శుక్రుడు మట్టుకు మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఇక మీనరాశి వారికి మిథున రాశి ఏమవుతుంది? 4వ స్థానం అవుతుంది. అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట శుక్రుడు. ఈ 4వ స్థానము గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానం, చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి స్థానం. అయితే ఈ స్థానంలో సంచరించడం మూలకంగా మీకు ఆనందము, సౌఖ్యము ఉంటాయి. ఇంటి లోపల అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణము ఉంటుంది, వాహన సౌఖ్యం లభిస్తుంది. ఇకపోతే ఇంటి లోపల మీకు అనేకమైనటువంటి విషయాలపై చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం మూలకంగా సంతృప్తిగా ఉంటారు. ఓవరాల్గా కుటుంబ వాతావరణము మీకు సపోర్టింగ్గా ఉంటుంది. ఈ సమయం లోపల పిల్లలు కానివ్వండి, భార్య, భర్త, తర్వాత కుటుంబ పెద్దలు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. అన్యోన్యంగా ఉంటారు. ఒకరికి ఒకరు 100% సహకార దృష్టి లోపల వెళ్తుంటారు.
ఇకపోతే వాహనము కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంటి లోపల అలంకరణ వస్తువులపైన, ఆభరణాలపైన, వస్తువులను కొనుగోలు చేయడం పైన మనస్సు నిలుపుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి సమయము. ప్రధానంగా తల్లి యొక్క సహాయము మీకు లభిస్తుంది ఈ సమయం లోపల. కాబట్టి ఆ మాతృమూర్తి యొక్క సూచనను మీరు తూచా తప్పకుండా మీరు పాటించినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. దాంపత్యంలో సౌఖ్యము పెరుగుతుంది. కొత్త గృహము కొనాలి, అందులోకి షిఫ్ట్ కావాలి అనేటువంటి ఆలోచనలు పెరుగుతాయి. ఇకపోతే విద్యార్థులకు చదువుపై ఆసక్తి బాగా పెరుగుతుంది. శ్రద్ధ, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. తద్వారా మీరు మంచి ఫలితాలను పొందుతారు. మానసికంగా ఓవరాల్గా ఈ సమయం మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో క్రమేపీ లాభాలు మీరు గడించేటువంటి అవకాశము ఉంది. ఇక స్త్రీల విషయం ఆలోచించినట్టయితే ఈ సమయం లోపల స్త్రీలకు బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో సంతృప్తిగా ఉంటారు. స్త్రీల ద్వారా కూడాను మీకు సహాయ సహకారాలు అందుతాయి. స్నేహితుల యొక్క సూచనలను పాటిస్తారు. శుభకార్యాలు చేస్తారు. పాత సమస్యలు తగ్గుతాయి. అంటే చాలా సమస్యలకు ఈ సమయం లోపల పరిష్కారం లభిస్తుంది మీకు. వాహనము యొక్క వినియోగం లోపల కొంత జాగ్రత్తలు మీరు పాటించాలి. వాహనంపై వెళుతున్నప్పుడు కానీ, ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ఓవర్లుక్ చేయకుండా కొన్ని జాగ్రత్తలు మటుకు పాటించాలి. ఆరోగ్యపరంగా సాధారణ స్థితి ఉంది. ఇకపోతే కళారంగం లోపల ఉన్నటువంటి వారికి బాగా ప్రయోజనపూర్వకమైనటువంటి సమయము. కొత్త అవకాశాలు వస్తాయి. రావాల్సినటువంటి డబ్బు క్రమేపీ మీకు చేతికి అందుతుంది. గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. దేవాలయాలను దర్శించుకోవడము, గురువులను దర్శించుకోవడము, తీర్థయాత్రలు చేయడము ఈ సమయం లోపల మీరు చేపడతారు. ఓవరాల్గా చూసినట్టయితే మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ శుక్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ఇంటి యొక్క వాతావరణం మీకు చాలా సంతృప్తిగా ఉంటుంది. గృహ సౌఖ్యం కనబడుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఓవరాల్గా కుటుంబంలో అన్ని విధాలుగా ఆనందము వెల్లివిరిసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే అన్ని రంగాల లోపల కూడాను దీని యొక్క ప్రభావం మూలకంగా మీకు సక్సెస్ రేటు పెరుగుతుంది. శుక్ర గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారము. శుభగ్రహాలలో శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. అయితే ఇలాంటి శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సాధారణంగా శుక్రుడికి గోచార స్థానాలు ఎక్కువగా చెప్పబడి ఉన్నాయి. అంటే శుభస్థానాలు ఎక్కువగా ఉన్నాయి. 12 స్థానాల లోపల 9 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. కేవలము శుక్రుడికి కవి అగ దశ షడ్ వర్జ అన్నారు శాస్త్రం. అంటే శుక్రుడు 6వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానము, ఈ 3 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మిగతా అన్ని స్థానాల లోపల కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే దాదాపు 9 స్థానాలలో శుభ ఫలితాలను, 3 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే సాధారణంగా శుక్రుడి యొక్క సంచారము 75% మనకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ స్థానము, గోచార స్థానము ఒకటే కాకుండా రాశి అధిపతి, మన రాశికి అధిపతి ఎవరు? ఈ శుక్రుడు మన రాశికి ఎలాంటి సంబంధం ఉంది? శుక్రుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడు? ఈ సంచరిస్తున్నటువంటి సమయంలో ఏదైనా పాపగ్రహ వేద ఉందా? విపరీత వేద ఏదైనా ఉందా? వీటన్నిటిని కూడాను పరిగణనలోకి తీసుకోవాలి. ఓవరాల్గా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సాధారణంగా 6, 7, 10 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు
మనకు దుష్ప్రభావాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనంటే ఖర్చులు పెరుగుతాయి, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది, దాంపత్య విషయాలలో కొన్ని ఇబ్బందులు. శుక్రుడు దాంపత్యానికి కారకుడు కాబట్టి మనకు గోచార రీత్యా ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు భార్యాభర్తలు కొంచెం సహనంతో ఉండాలి. అంటే వాళ్ళ విషయం లోపల కొంత జాగ్రత్త అవసరము. విలాసవంతమైనటువంటి ఖర్చులు పెట్టిస్తాడు కాబట్టి ఆ ఖర్చుల నియంత్రణ కూడాను మనకు అవసరము. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ పరిహారం మనం ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం కూడాను ప్రధానమైనటువంటి అంశము. అయితే శుక్రుడు ప్రధానంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము శుక్రుడికి సంబంధించినటువంటి మూలమంత్ర జపం చేసుకోవడము, మహాలక్ష్మి అష్టోత్తరాన్ని ప్రతినిత్యం కూడాను పఠించడము, అమ్మవారిని పూజించడము, అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా తెల్లటి వస్త్రాలను మీరు ఎక్కువగా ధరించండి ఈ సమయం లోపల. తద్వారా మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది, మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక భగవంతుణ్ణి మనము స్మరించడము, కీర్తించడము, పూజించడము ఈ సమయం లోపల చాలా అవసరము. అది చేయండి. శుక్రుడు మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. శుభం.